గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ప్రజెంట్గా ఆల్ప్స్ మౌంటైన్ రేంజ్ ఫ్రాన్స్లో ఉన్నాం. మేము షెమోనీ అనేటువంటి ఒక టౌన్లో ఉన్నాం. అయితే ఈరోజు ఇక్కడ ఆల్ప్స్ మౌంటైన్స్ ఎక్కబోతున్నాం. మేము ప్రపంచంలో మన భారతదేశంలో ఎట్లా అయితే ఒకసారి ఎవరెస్ట్ ఎక్కాలని అందరూ అనుకుంటారు, ప్రపంచ స్థాయిలో కూడా ఆల్ప్స్ మౌంటైన్ రేంజ్ ఎక్కాలనుకుంటారు. అయితే ఇక్కడికి చాలామంది సహజంగా సమ్మర్లో వస్తుంటారు. ఎందుకంటే సమ్మర్లో కింది ప్రాంతం అంతా కూడా వెచ్చగా ఉంటుంది, పైన మాత్రమే మనకు కొంత ఐస్ ఉంటుంది కాబట్టి సమ్మర్లో వస్తూ ఉంటారు. కానీ మేము సాహసం చేసి వింటర్లో వచ్చినాం. వింటర్లో కింద అందాలు ఉంటాయి, పైన అందాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ చూడాలని చెప్పేసి వింటర్లో రావడం జరిగింది. మరి చాలా సాహసంగా ఈ యాత్రను మేము చేస్తూ ఉన్నాం. ఈ వీడియో చాలా బాగుంటుంది, మీరంతా కూడా చూడండి. అయితే మనం పైకి వెళ్ళాలంటే చాలా ప్రొటెక్ట్గా వెళ్ళాలి. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ చూస్తే నేను ఇప్పుడు చాలా 3-4 లేయర్స్ వేసుకున్నా. అంటే నేను మొట్టమొదటగా కింద ఒకటి ఇలాంటిది ఫ్లీస్ అని ఉంటారు, దీన్ని థర్మోవేర్ అంటారు. ఈ థర్మోవేర్ లాంటి షర్ట్స్ ఒక నేను 3 వేసుకున్నా లోపల. దానిపైన దీన్ని ఫ్లీస్ అంటారు. ఇప్పుడు నేను వేసుకున్న ఆ రెడ్ ఏదైతే ఉందో ఇలాంటిది ఒక ఫ్లీస్ అని దీన్ని వేసుకున్నా. దీనిపైన మళ్ళీ నేను ఏం చేస్తా అంటే ఒక జాకెట్ వేసుకుంటా, ఇలాంటి జాకెట్ వేసుకుంటా. సో ఇలాంటివన్నీ వేసుకోవాలి. తర్వాత మనకు రెగ్యులర్గా మనం ఈ షూ వాడతాం కదా, ఈ షూ మౌంటైన్ రేంజెస్లో మనకు పనికిరావు. కాబట్టి ఇక్కడ ఒక 2 సాక్స్ ఇలాంటివి రెండు జతల సాక్స్ కాళ్ళకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్కిడ్ కాకుండా ఉండడం కొరకు ఇలాంటి షూ ఇక్కడ వాడాలి. దీన్ని స్పెషల్గా ఈ మౌంటైన్ రేంజెస్కు ఎక్కడానికే హైదరాబాద్లో డెకత్లాన్ కూకట్పల్లిలో వీటిని కొనడం జరిగింది. ఆ తర్వాత నెత్తి మీద మన అదే హెడ్ ప్రొటెక్షన్ ఉండాలి కాబట్టి ఇలాంటిది ఒకటి పెట్టుకోవాలి, పైన ఒక క్యాప్ పెట్టుకోవాలి. మళ్ళీ మనకు ఇది కూడా ప్రొటెక్టివ్గా ఉంటుంది, జాకెట్ కూడా ఉంటుంది. తర్వాత హ్యాండ్స్కి ఇలాంటి గ్లౌజెస్ పెట్టుకోవాలి. ఇవి ఎలక్ట్రికల్ గ్లౌజెస్, అంటే డీసీ బ్యాటరీతో మనకు లోపల హీట్ జనరేట్ చేస్తూ ఉంటాయి హ్యాండ్స్కి. కాబట్టి ఇవి పెట్టుకొని ఇలాంటి మొత్తం మనం అన్ని ఏర్పాట్లు చేసుకొని ఈ మౌంటైన్స్ పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ప్రజెంట్గా కిందనే -3 టెంపరేచర్ ఉంటుంది. పైన ఎంత ఉండొచ్చు వర్షిత్ టెంపరేచర్? -5 -10 దాకా పోతుంది. ఒక వర్షిత్ కూడా డ్రెస్అప్ అయ్యిండు, ఇంకా అవుతా ఉన్నాడు. ఇది సిచ్యువేషన్. కాబట్టి మీరంతా కూడా ఈ ఆల్ప్స్ మౌంటైన్ రేంజ్ మీకు అంతా కూడా బాగా నచ్చుతుంది అనుకుంటున్నా. కాబట్టి ఈ వీడియో చాలా బాగుంటుంది. ఈ వీడియోని అందరూ కూడా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ మందికి చేరుతుంది, ఎక్కువ మంది దృశ్యాలని చూడడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంతమందికి చూపించిన ఆనందం నాకు దక్కుతుంది. థ్యాంక్ యూ. సో కంప్లీట్గా డ్రెస్సింగ్ అయ్యాం మనం. అసలు లోపల ఇప్పుడు ఆ హీటర్స్కి చెమటలు కాకుతున్నాయి. ఇవి గ్లౌజెస్, ఎలక్ట్రానిక్ గ్లౌజెస్. ఈరోజు మనం పోయేటువంటి అద్భుతం ఒక్కసారి మీ ముందు, ఎందుకంటే ఎండ కొడుతుంది, ఇప్పుడు ఎండ వస్తో రాదో ఒక్కసారి చూడండి ఆ అద్భుతం. వావ్, దీస్ ఆర్ ఆల్ప్స్ మౌంటైన్ రేంజెస్. మరి వీటిపైకి ఈరోజు మనం వెళ్ళబోతున్నాం. చూడండి అక్కడ కొండల దాకా పైదాకా వెళ్తాం మనం. ఈ కింద సమ్మర్లో వస్తే ఇక్కడ ఎక్కడ కూడా కింద ఐస్ ఉండదు. కానీ ఇది వింటర్ సీజన్ కాబట్టి కంప్లీట్గా వర్షిత్ టర్న్ దిస్ సైడ్, వర్షిత్ కూడా డ్రెస్అప్ అయ్యండి చూడండి. సో మార్నింగ్ ఆల్ప్స్ మౌంటైన్స్ అద్భుతంగా ఎండలో మెరిసిపోతూ ఉన్నాయి. దిస్ ఈజ్ ద ఆల్ప్స్ మౌంటైన్ రేంజ్. సో వీఆర్ గోయింగ్ టు క్లైమ్ దీస్ మౌంటైన్స్ టుడే. వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి ఈ అద్భుతాన్ని. ఎండలో గోల్డ్ కలర్లో మెరిసిపోతూ ఉన్నాయి ఆల్ప్స్ మౌంటైన్స్. పైన ఒక హెలికాప్టర్లో ఏదో విన్యాసం చేస్తున్నారు వాళ్ళ పైన. సో మనం ఇక్కడ షెమోనీ మౌంట్ బ్లాంక్ అనేటువంటి లియా అగు అగైలీ డు మూయిడియాట్ ఏదో అంతా ఫ్రెంచ్లో రాసింది. ఇక్కడ నుంచే మనం కేబుల్ కార్లో ఎక్కుతాం. మీరు ఒకసారి చూస్తే నేను షెమోనీ అంటున్నా, CHAMONIX అని ఉంది కదా, దీన్ని ఫ్రెంచ్లో షెమోనీ అని వీళ్ళు ప్రొనౌన్స్ చేస్తారు. వర్షిత్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? ఎంత అయింది టైం? ఇప్పుడు ఎంత అయింది టైం? ఎంత అయింది చూడు, 9:15 అవుతుంది. మరి 9:20 అన్నాడు. ఆల్ ఆర్ వెయిటింగ్ హియర్. మేబీ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ద జర్నీ మే స్టార్ట్స్. చూడండి ఒకసారి
దగదగ మెరిసే ఎండ కొడుతుంది. ఆ పైన చూడండి గోల్డ్ కలర్లో ఎంత దగదగ మెరుస్తున్నాయో. అంత దూరంలో పోతే ఇక్కడ చూడండి ఇది ఒకటి చిన్నది. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ సీనరీ ఇట్ ఈస్. ఆ పైన చూడండి ఎంత అద్భుతంగా అది మెరుస్తూ ఉందో. పైన పీక్, ఆ పీక్ ఒకటి గోల్డ్ కలర్లో మెరుస్తూ ఉంది చూడండి. సిగరెట్ తాగుతున్నా అనుకుంటున్నారా? కాదు, ఎందుకంటే ఇక్కడ చలికి ఈ విధంగా నోట్లోంచి మాట్లాడితే పొగలు వస్తూ ఉన్నాయి. హాయ్, చూడండి ఎంత పొగలు వస్తున్నాయో, చాలా చలిగా ఉంది. సో మనకి ఇప్పుడు 9:30 అవుతుంది. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ 10కి ఇస్తా అన్నారు. ఎందుకంటే పైన విండ్ ఎక్కువగా ఉందట, దాన్ని బట్టే వీళ్ళు పైకి తీసుకెళ్తారు. ఆ విండ్ సిచ్యువేషన్ బట్టి 10 o'clockకి మనకు నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంటే అప్పుడు తీసుకెళ్తారా, ఇంకా కొద్దిగా అయినాక తీసుకెళ్తారా, ట్రిప్ ఏందనేది. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ హియర్. సో అగైన్ వీఆర్ గోయింగ్ బ్యాక్. నౌ ద టైమ్ ఈజ్ 10 to 10. 10కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. రూమ్ నుంచి మళ్ళీ వెళ్తూ ఉన్నాం. ఇన్ఫర్మేషన్లో మరి తీసుకెళ్తారా, ఇంకా టైం ఎక్స్టెండ్ చేస్తారా, లేకపోతే కంప్లీట్గా క్యాన్సిల్ చేస్తారా మనకు తెలియదు. టు గెట్ ద ఇన్ఫర్మేషన్ వీఆర్ గోయింగ్ దేర్. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తానికైతే వచ్చినాము. ఆల్ప్స్ పర్వతాల యొక్క అందాలు చూసినాము. మన ముందే మంచు దిబ్బల్ని చూసినాం చూడండి. పర్వతాల యొక్క అందాలు అయితే చూసినాం మనం. చూద్దాం ఏం జరుగుతుంది. చూడండి కార్ల మీద పడ్డ ఐస్ని ఈ విధంగా దులుపుకోవాలి ఉదయమే. దిస్ ఈజ్ ఏ స్మాల్ టౌన్ షెమోనీ ఇన్ ఫ్రాన్స్. మనం ఎందుకు స్విట్జర్లాండ్ వెళ్ళి ఫ్రాన్స్ వచ్చామంటే, ఈ షెమోనీ విలేజ్కి వెళ్ళాలంటే జెనీవా నుంచే దగ్గర అవుతుంది అనమాట ఇది. కాబట్టి ఒకసారి మనం స్విట్జర్లాండ్ దేశం కూడా చూసినట్లు ఉంటుంది. మనం చూసే దేశాల్లో మనకు ఒక దేశం యాడ్ అవుతుంది అని చెప్పేసి 1 డేనే స్విట్జర్లాండ్లో స్పెండ్ చేసినాం మేము. మొత్తం మీద జెనీవాని కూడా బాగా ఎక్స్ప్లోర్ చేసినాం 1 డే ఉన్నా. అంటే ఇప్పుడు టోటల్గా ఇప్పుడు నా లోపల 2 థర్మోవేర్ ఉన్నాయి, ఒక నైట్ ప్యాంట్ ఉంది, పైన ఒక జీన్ ప్యాంట్ ఉంది. ఇక పైన చూస్తే 3 థర్మోవేర్ టీషర్ట్స్ ఉన్నాయి, 2 ఫ్లీస్ వేసుకున్నా, పైన ఒక జాకెట్ ఉంది. అంటే మొత్తం 5, ఒక 4, 9 డ్రెస్సులు, ఒక క్యాప్, నెత్తి మీద క్యాప్ లోపల అది, మళ్ళీ మనకు దీనికి వచ్చే క్యాపు, తర్వాత ఇవి ఎలక్ట్రికల్ గ్లౌజెస్, లోపల మనకి హీట్ జనరేట్ చేస్తూ ఉంటాయి. ఇంత ప్రొటెక్షనే తీసుకున్నాం. కాకపోతే పైన విండ్ ఎక్కువగా ఉందట. చూద్దాం. ఇక చూడండి జనాలంతా కూడా అటే పోతున్నారు. ఏం జరుగుతుందో. వెళ్తామా? పైన ఉండే అందాలు, కింద నుంచి అయితే అందాలు చూసినాం, చాలా బాగున్నాయి. అది వింటర్ రావడం ఒక అదృష్టం. అలా పైన సమ్మర్ అయినా సరే ఇలా విండ్ ఎక్కువ ఉంటే పైకి పంపించారట. కాబట్టి సమ్మర్లో వస్తే చాలా నిరాశ చెందుతాం మనం. వింటర్లో వచ్చినాం కాబట్టి ఈ యొక్క ఐస్ అందాలని, ఈ ఐస్లో ఉండే ఈ ప్రకృతిని మనం ఆస్వాదించడానికి చాలా ఒక మంచి జరిగింది అనుకోవాలి. చూద్దాం, పైకి వెళ్తే ఇంకా బెటర్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే లైన్ స్టార్ట్ అయింది, అంటే టూర్ స్టార్ట్ అవుతుంది. వీఆర్ లక్కీ, యూ కెన్ గో అప్. ఒక్కసారి టోటల్గా మన టూర్ సక్సెస్ కాబోతుంది. చూడండి, ఐస్ని క్లీన్ చేసేటువంటి డోజర్ ఒకటి ఎట్లా వస్తుందో చూడండి. దట్ ఈజ్ డోజర్. సో ఇప్పుడు ఇక్కడ వస్తున్నటువంటి ఈ క్యాబిన్లోనే, కేబుల్ కార్లోనే మనం పైకి వెళ్తాం. చూడండి, సెమోనిక్స్ మౌంట్ బ్లాంక్ 4810M అని చూడండి. చూడండి, ఇప్పుడే మనం కేబుల్ కార్ స్టార్ట్ అయింది, పైకి వెళ్తుంది. ఈ విధంగా పైకి వెళ్తాం మనం. ఇప్పుడే స్టార్ట్ అయింది కేబుల్ కార్. చుట్టూతో ఉండే దృశ్యాలంటే చూడండి. వావ్, హౌ బ్యూటిఫుల్, వండర్ఫుల్, మార్వలెస్. చూడండి పైన్ ట్రీస్ ఎలా కనిపిస్తున్నాయి ఈ కేబుల్ కార్లోంచి. మనం ఈ దారిలో వెళ్తూ ఉన్నాం. పైన చూస్తే కేబుల్స్ ఉన్నాయి, ఆ కేబుల్స్ పైన కార్ నడుస్తూ ఉంది. వీఆర్ గోయింగ్ అప్.
పక్కల పైన్ ట్రీస్ అంతా కూడా మంచుతో నిండిపోయి ఉన్నాయి. కెమెరాను ఆపరేట్ చేయడం కూడా కొద్దిగా కష్టంగా ఉంది, అంత ఇబ్బంది అవుతూ ఉంది. ఎందుకంటే మనం గ్లౌజెస్ వేసుకొని గ్లౌజెస్లోంచి కెమెరాను ఆపరేట్ చేయాల్సి వస్తుంది. కింద ఒక పిల్లర్ ఉంటే ఇక్కడ ఒక పిల్లర్ వేసాడు వాడు. వీఆర్ గోయింగ్ అప్ అండ్ అప్ అండ్ అప్ అండ్ అప్. ఓ డిఫరెంట్ ఫీలింగ్. యా ఓ సారీ. ఇక్కడ పైకి తీసుకెళ్ళడంలో హ్యాంగింగ్ అవుతా ఉంది, చాలా హ్యాంగింగ్ అవుతా ఉంది. కెమెరా చూడండి పైకి కిందికి ఊగుతూ ఉంది, ఇలా హ్యాంగ్ అవుతూ ఉంది. ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ 2317 మీటర్ల హైట్కి వచ్చాం, అంటే 2 కిలోమీటర్ల పైకి వచ్చాం మనం. ఒక స్టెప్లో ఈ కేబుల్ కార్లో 2 కిలోమీటర్ల పైగా మనం జర్నీ చేసాం. మనం 2300 మీటర్ల మీద కంటే 2 కిలోమీటర్ల పైన పైకి వచ్చేసాం. ఇప్పుడు బయట దృశ్యాలు చూడడానికి వెళ్తూ ఉన్నాం. సో మనం ఇప్పుడు -10 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్నాం, బయటికి దిగుతూ ఉన్నాం. ఇది ఆల్ప్స్ పర్వతాల యొక్క అద్భుత దృశ్యం. వావ్ వావ్ వావ్. మంచులో చూడండి, పైన విండ్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు ఇందాక మనం ఇటువైపు చూద్దాం. ఫస్ట్ ఆల్ప్స్ పర్వతాల అద్భుతం. ఆహా, కాస్త ఎక్కువసేపు ఉండలేమేమో మరి. ఇక్కడ కేబుల్ కార్ ఇంకా మనం ఆ పైకి తీసుకెళ్తుంది, కానీ మరి ఇక్కడికి స్టాప్ చేస్తున్నాడా, విండ్ ఎక్కువ ఉంది కాబట్టి. అదే చెప్పాడు అనమాట, మిమ్మల్ని మిడివల్ వరకు తీసుకెళ్తాం, పైకి తీసుకెళ్ళామని. చాలా వేగంగా మంచు వస్తూ ఉంది, అసలు కళ్ళల్లో పడతా ఉంది. ఇటు పోతే ఇటు పోలేం మనం. వీఆర్ ఎట్ టాప్ ఆఫ్ ఆల్ప్స్ మౌంటైన్స్. అబ్బో, ఐస్ మాత్రం వేసేస్తుంది, మహానికి వేసేస్తుంది, చాలా హెవీగా వేసేస్తుంది. అటువైపు మళ్ళొద్దు మనం, ఇటు మళ్ళాలి కంది. ఇటైతే చూడండి ఎంత హెవీ విండ్, ఈ విండ్లో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వెళ్ళి ఇక్కడ స్టాప్ చేసిండ్రు. మనం ఎక్కువసేపు ఉంటే మళ్ళీ ఇబ్బంది అయినప్పుడల్లా మనం ఇక్కడ లోపలికి వెళ్ళొచ్చు. వర్షిత్ ఒకసారి హాయ్. చూడండి తండ్రి కొడుకుల సాహసం. ఒకసారి హాయ్ చెప్పండి, మళ్ళీ ఒకసారి హాయ్ 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 హాయ్. ఆల్ప్స్ మౌంటైన్స్ పైన తెలుగు వాళ్ళు, అది డిసెంబర్ నెలలో. అద్భుత అద్భుత. చూడండి, ఎవరి వన్ ఈజ్ ఎంజాయింగ్. కాకపోతే చేతులు ఇదవుతున్నాయి. టెంపరేచర్ ఏమైనా పెంచుకోవచ్చో చూద్దాం. టెంపరేచర్ పెంచుకొని పని చేద్దాం. చేతులు గ్లౌజులు ఫుల్ టెంపరేచర్ ఉన్నా కూడా లోపలికి చలి వస్తుంది. చూడండి ఎంత డీప్ వ్యాల్యూ. ఇందులో పడినామంటే మళ్ళీ కిందికి వెళ్తాం మనం. లేకపోతున్నాం. ఇటువైపు సీనరీ చాలా బాగుంది, ఆ డౌను అక్కడల్లా ఎండ కొండలు. కానీ చూడండి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ గాలికి ఐస్ చాలా కొట్టుకొచ్చి మన మొహానికి తగులుతూ ఉంది. అది కొంచెం ఇబ్బందికరం ఇక్కడ. మరి ఇక్కడ నుంచి మనం పైకి తీసుకెళ్ళేట్టు లేదు ఈరోజు, అదే చెప్పారు కింద. యాక్చువల్గా మనం టికెట్ ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి కూడా ఒక కేబుల్ కార్ బయలుదేరి ఇలా 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 ఆ పై దాకా వెళ్ళాలి, ఆ పీక్ వరకు వెళ్తాం, ఇంకా పైన వెళ్తాం. అక్కడ పీక్ ఉంది చూడండి, పైన ఒక పీక్ కనిపిస్తుందా మీకు? ఆ పైన ఒక పీక్ ఉంది, ఆ పీక్ దాకా వెళ్ళాల్సి ఉండే. కాకపోతే ఏంటంటే విండ్ ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు ఇక్కడికే స్టాప్ చేసాం. అదే చెప్పారు మనం టికెట్ అక్కడ ఒక్కొక్కరికి 60 యూరోస్. ఇది టికెట్ 60 యూరోస్ అంటే 5,000 రూపాయలు. ఇద్దరు కలిసి 10,000 రూపాయల టికెట్ ఇది. అది తీసుకున్నాం. కాసేపు ఇక్కడ మనం ఈ షెల్టర్లోకి వెళ్ళి మళ్ళీ చూద్దాం, ఎందుకంటే కంటిన్యూగా మనం దీన్ని ఎక్స్ప్లోర్ చేయలేము. కొద్దిసేపు లోపలికి వెళ్ళి మళ్ళీ వద్దాం, లోపలికి వెళ్ళొద్దాం. సారీ. సో ఇక్కడ లోపలికి వచ్చినాం మనం. కొంచెం ఇక్కడ వేడిగా ఉంది. ఓకే, వచ్చేసి లోపలికి వచ్చేసి. దిస్ ఈజ్ ఆల్ప్స్ మౌంటైన్. వండర్ఫుల్గా ఉంది. చూద్దాం, కాసేపు అయిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం. ఇట్స్ ఏ రియల్లీ జాయ్ఫుల్ మూమెంట్. నా ముందు చూడండి గుట్టలు గుట్టలుగా ఐస్ పడింది. అంటే మనం ఇప్పుడు చిన్న పైన ఒక చిన్న క్యాఫ్టేరియా ఉంది, అంటే చిన్న కాఫీ షాప్ ఉంది. ఈ కాఫీ షాప్లో కూడా టెంపరేచర్ ఏమి ఎక్కువ పెట్టలే, కానీ కొంచెం బెటర్. ఎందుకంటే మనకు ఆ మంచు ఏదైతే విండ్కి వేగంగా వచ్చేటువంటి ఇది తగులుతలేదు కాబట్టి కొంత బెటర్గా ఉంది. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేశానంటే కొంచెం గ్లౌస్ తీసి కెమెరాను ఆపరేట్ చేయగలుగుతున్నా. కాబట్టి ఇలా కెమెరా నేను ఇలా తిప్పుకుంటూ ఇలా చూపించవచ్చు మీకు. అద్భుత దృశ్యం. ఇక్కడ చాలామంది వచ్చి కాఫీ తాగుతూ ఉన్నారు. కొంచెం వేడి అవుతుంది లోపల, అంటే ఎక్కువసేపు మనం ఉండలేం. మరి ఇంకా నాకు తెలిసి లోపల టెంపరేచర్కి
ఎక్కువ క్రియేట్ చేసేటువంటి అవి వేసుకుంటే ఏమైనా అవుతుందో కానీ చూడండి బయట వండాలి బయట బయటకు చేయి పెట్టలేము. ఇక్కడ కూడా వాళ్ళు కాఫీ షాప్లో కాఫీ అమ్ముతూ ఉన్నారు. వర్షిత్ ఈజ్ ట్రయింగ్ టు బై ఏ కాఫీ హియర్. ఎందుకంటే కడుపులో ఒక కప్పు కాఫీ పడితే కొంత వెచ్చదనం లోపలికి వస్తుందేమో చూద్దాం మనం. దిస్ ఈజ్ బయటికి పోలేం వితౌట్ గ్లౌస్. ఒక్కసారి సాహసం చేస్తున్నాను ఎందుకంటే కెమెరా ఆపరేట్ చేయడానికి సాహసం చేస్తున్నాను నేను. సాహసం చేసి బయటికి వచ్చా. చూడండి ఇక్కడ నా ముందు ఒక వ్యక్తి నా వెనక మంచు కురుస్తూ ఉంది. నా వెనక ఒక వ్యక్తి చూడండి ఐస్ని తొలగిస్తూ ఉన్నాడు. కెమెరా పైన కూడా మంచు పడుతూ ఉంది. ఒకసారి మనం దీని కిందికి వెళ్ళే కెమెరాని ఇలా పెట్టి చూద్దాం, అక్కడ తిప్పి చూద్దాం. చూడండి అతను ఐస్ తవ్వుతూ ఉన్నాడు. ఎంత ఐస్ పేరుకపోయిందో చూడండి. నైట్ నుంచి ఇప్పటివరకు ఫుల్గా ఐస్ పేరుకపోయింది. ఈ ఐస్ను తొలగించే మిషన్తో అతను ఎంత కష్టపడుతున్నాడో చూడండి. మంచు కొండల్లో చూడండి ఎక్కడ పోయినా కూడా లేబర్ అనేటువంటిది ఎంతో కష్టపడాలి. చూడండి ఇతని కష్టం ఎలా ఉంది చూడండి. ఎంత గుట్టలుగా ఐస్ ఉంది చూడండి. వావ్ ఎలా తోడుతున్నాడు అంటే ఆ మిషన్ కూడా వస్తలేదు. అది తోడి దాని కిందికి తొలగించాలా. మనకు యాక్చువల్గా చూడండి ఇక్కడ ఒక కారు ఉంది కదా, ఇక్కడ నుంచి ఆ పై పీక్ వరకు పోవాల్సి ఉండే. ఆ పై పీక్కి మాత్రం ఇప్పుడు అలో లేదంట. పైన విండ్ చాలా ఎక్కువ ఉందట. చూద్దాం ఏం జరుగుతుందో. కాసేపు అయితే ఇక్కడే ఉంటే వాళ్ళు పంపిస్తారా, ఇక్కడ నుంచి రిటర్న్ పోతామో తెలియదు మనకు. చూడండి అతను గ్లాసెస్ పెట్టుకొని దీన్ని తొలగిస్తూ ఉన్నాడు. ఎలా తొలగిస్తాడో మనం చూద్దాం. నేను కెమెరా ఆపరేట్ చేయాలని గ్లౌజ్ లేకుండా సాహసం చేసి ఈ వీడియో తీస్తూ ఉన్నా. ఇక్కడ లోపల కొద్దిసేపు వెనక నా పరిస్థితి ఏంటో నాకు తెలియదు. కాకపోతే మనం వచ్చిన తర్వాత ఒక దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఉండే వింతలు విశేషాలన్నీ కూడా వాళ్ళు చాలా క్లియర్గా చూపించాలి కాబట్టి చూపిస్తున్నా. అతను ఐస్ని తొలగిస్తున్నాడు. ఆ తొలగించే విధానం ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి క్లియర్గా. బట్ దీన్ని ముట్టుకుంటే కింద ఇంకేం లే. ఇంకా నేను నిలబడలేను, ఎక్కువసేపు నిలబడలేను. చూడండి ఇదిగో విండ్ ఎక్కువగా వచ్చింది, ఐస్ ఎక్కువగా వస్తుంది. అంతా చాలా ఫాస్ట్గా ఉంది. నేను కాఫీ తీసుకుంటా లోపలికి వెళ్ళి. ఇంకా మావాడు ఇంకా అక్కడ కాఫీ షాప్లో కూడా చాలా హెవీగా ఉంది. చూడండి ఇది సిచ్యువేషన్ ఇది కదా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఆ లాంగ్లో చూడండి ఎండలో మెరిసిపోతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి అసలు మంచు తుఫాన్ అంటే ఇది, ఐస్ తుఫాన్ అంటే ఇది ఎంత వేగంగా వస్తుంది. ఈ విండ్కి భయపడే వాళ్ళు ఈరోజు అసలు క్యాన్సిల్ చేస్తూ ఉన్నారు ట్రిప్పు. కానీ ఈ మధ్యలో వరకు మీకు అలో చేస్తామని చెప్పారు. ఇది కదా అబ్బబ్బబ్బ. లోపల ఇప్పుడు కాఫీ షాప్లో మనకు ప్లేస్ కూడా ఉండదు. లోపలికి వెళ్దాం మనం. ఎందుకంటే కాఫీ తాగిన తర్వాత మళ్ళీ బయటకు వద్దాం. నా చెయ్యి పోతుంది ఇక్కడ. Which places have you visited in France up to now? Okay. And Chamonix Okay. and Avignon. Have you visited Paris? No. Are you going? No. We wanted to come here. Okay, to see Alps only. Wanted to see the Alps. See, చూడండి. And White Christmas. Okay. You wanted to celebrate Christmas here? Yes. Very happy Christmas. Advanced happy. Okay, fine. My husband's getting a hot chocolate. I'm just seeing if he can. There, he is coming there. Till you haven't have coffee. Now you have. Hot, yes. Yes. After getting coffee. Oh, yes. That is needed. Just now we had. I and my son we came here. My son also is there. Getting coffee? Yeah. Already we had the coffee. Oh, you've already done it. Okay. Do you want to mind my scotch? Yeah. Hi, where are you from? Me for Ukraine. Ukraine. From Ukraine. Ukraine, very nice. See Ukraine. So your son is your son. Okay, how do you feel, boy? What is your name? Yuka. We can't speak. Hi, ma'am. Hi, everyone. Hi. Where are you from? Ukraine. Totally Ukraine. Okay, now. How is the Ukraine now? Is it okay? Yes, war is going. Now live Netherlands. Now live for Ukraine. Yeah, because war. War is going on. So means completely you left the country. Repeat, please. And then completely you left the country, or you are coming from Ukraine? I don't know. Maybe try stay for Netherlands. Okay, right. Okay, nice to meet you. Very nice. How do you feel? How do you feel about this Alps mountains? Fine, super. Okay, nice. You are so kind. See, you are offering. No, here you are offering. Because being an old woman. Yes. Very Australian, very kind. Yes. Very nice. We're very. Oh, I think. What's your name? Okay, nice. Ski. Still is there. He is searching for something. ఒకసారి మనం ఇవన్నీ చూసేద్దాం. ద బ్యూటీ ఆఫ్ ఆల్ప్స్ మౌంటైన్స్. ఇక్కడ చాలా క్రౌడెడ్గా ఉంది. చిన్న ఒక కాఫీ షాప్ ఉంది.
ప్రతి ఒక్కరి దగ్గర కూడా నేను కొంచెం కన్వర్ట్ చేస్తూ ఉన్నా. దిస్ ఈస్ ద సిచ్యువేషన్. We never need this. అండి బయట ఇంకా ఆ యొక్క విండ్ చాలా హెవీగా ఉంది. ఈ మంచు పర్వతాలను ఎంతసేపు పిక్చరైజ్ చేసినా తక్కువనే అనిపిస్తుంది నాకైతే. అద్భుత. యు టేక్ వన్ బిస్కెట్. నో డోంట్ యూ ఈట్. Ukraine, alcohol. Polish. Oh, I don't know. Try? No. Sorry. Okay, thanks for offering. But okay, you are offering to everyone. So Ukrainian people are very kind. Which language are you speaking? Ukraine. That is separate language. You don't speak English there, I think. Little English. Okay. Nice. మనం వచ్చి ఇక్కడికి దాదాపుగా గంట అవుతుంది. అతను ఐస్ తొలగిస్తూ ఉన్నాడు. అప్పటి నుంచి కష్టపడితే ఈ కొద్ది మాత్రం తొలగించగలిగాడు. అంటే ఇది నిన్న తొలగించిండు వాళ్ళు. ఆ ఉదయం రాత్రి నుంచి ఇంత గుట్ట చేరిపోయింది చూడండి ఇక్కడ. పాపం చాలా కష్టపడుతున్నాడు అతను ఈ ఐస్ తొలగించడానికి. రే బాబు ఎన్ని కష్టాలు రా నాయన. అసలు వీళ్ళు కేబుల్ కారు పెట్టినటువంటి దృశ్యం చూస్తే మనకు ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఆ పీక్ కొండ వరకు ఆ పైన వేసిండు ఒక పిల్లర్. మరి ఎలా వేసిండు ఆ పీక్, ఆ పైన కంప్లీట్ పైన పిల్లర్ వేసి అక్కడ వరకు వైర్ల ద్వారా కేబుల్ కార్ని తీసుకెళ్ళిండ్రు. అద్భుత నిర్మాణం ఇది మన దగ్గర రావాలంటే చాలా కష్టం. మరి చెప్పలేము ఇప్పుడు, ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి రావచ్చు. కానీ అద్భుత. ప్రస్తుతం మనం దాదాపు 2.5 కిలోమీటర్ల పైన ఉన్నాం. ఆ పైకి వెళ్తే దాదాపు ఆ పైన ఒక 4 కిలోమీటర్ల వరకు అవుతుందంట అది. కాకపోతే మరి విండ్ ఎక్కువగా ఉందని ఈరోజు ఆఫ్ చేసిండ్రు. రేపు ఉంటుందేమో ఫెసిలిటీ, వాళ్ళ విండ్ తక్కువ ఉంటే. కానీ మనం ఆల్రెడీ రేపు మనకు వేరే ప్రోగ్రామ్ ఉంది. చూడండి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ హ్యాపీగా, అంటే ఇంత చలిలో కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎట్లా ఉందిరా? బాగుంది కానీ ఇంకా పైకి వెళ్ళండి ఇంకా బాగుంది. మరి కాదు, అది ఇంకా లక్కీ అనుకో. ఇక్కడికి అక్కడికి మార్నింగ్ ఏమన్నా దొరికితే వెళ్దాం, చూద్దాం. మనం చింతలాతో కాదు రేపు అవకాశం ఉంటే మళ్ళీ కొత్తగా టికెట్లు కొనాలి మనం. అది చూడండి ఆ మౌంటైన్స్ మీద నుంచి ఎట్లా విండ్తో గాలితో ఎట్లా మొత్తం ఆక్యుపై చేసి ఉందో. పాపం ఇతను కష్టపడుతూనే ఉన్నాడు. అతని కష్టాలు అయితే వర్ణనాతీతం ఈ చలిలో. ఇదల్లా ఖాళీ చేయాలి అతను, ఎందుకంటే చేస్తే ఇప్పుడు జనాలు ఎక్కువ వస్తారు కదా. ఈ ఏరియా అంతా చూడడానికి ఇలా ఇప్పుడు ఇవి ఎట్లున్నావు అట్లా మార్నింగ్ నుంచి ఇది ఖాళీ చేసిండు కాబట్టి ఇక్కడల్లా మనం తిరుగుతున్నాం. నిన్న అందులో ఈ లెవెల్ వరకు ఇక్కడ ఈ మధ్య లెవెల్ వరకు వచ్చేసింది. నిన్న మంచు పర్వతాలలో మనం ఈ యొక్క స్నోని పట్టుకున్నాం. చూడండి ఎలా ఉంది స్నో, కిందికి వేస్తున్నాం చూడండి స్నోని నలుపుకుంటూ. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ ఇన్ ద ఫోటోది మళ్ళీ మనం ఈ కాఫీ షాప్లోకి వచ్చాం. ఇక్కడ ఒక చాక్లెట్ కొనుక్కొని తింటున్నాం. అంటే కొద్దిసేపు లోపలికి వచ్చి కొంచెం వార్మ్ చేసుకొని మళ్ళీ బయటకు పోయి ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది. హాయ్, చూడండి మా ముందు ఎంత అద్భుతమైన వ్యూ ఉందో ఒకసారి నేను చూపిస్తా. ఎందుకంటే ఎండ ఇప్పుడు చాలా బాగా వచ్చింది. మెరుస్తూ ఉన్నాయి పర్వతాలు, అద్భుతంగా మెరుస్తూ ఉన్నాయి పర్వతాలు. యాక్చువల్గా ఏ లిటిల్ మిస్ ఆ పైకి ఆ పీక్ వరకు ఎక్కేది ఉండే, కాకపోతే ఈ హెవీ విండ్ నుంచి అలో చేయలేదు. అమేజింగ్ చూడు, పీపుల్ అంతా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. రియల్లీ వండర్ఫుల్. ఇట్స్ అమేజింగ్. ఆల్ప్స్ మౌంటైన్స్ యూరప్. తెలుగులో డిసెంబర్ నెలలో సాహసం చేసినటువంటి మరి మమ్మల్ని చూస్తూ ఉన్నారు ఫాదర్ అండ్ సన్. దిస్ ఈజ్ ద థింగ్. ఇక్కడ నుంచి మళ్ళీ మనం వేరే ప్రాంతానికి వెళ్దాం. ఫైనల్గా ఒక్కసారి ఇవి ఎంతసేపు తీసినా కూడా వీడియో తక్కువనే అనిపిస్తుంది. చూడండి ఆ పీక్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఆ పీక్స్ పైన పీక్స్ ఎవ్రీవేర్. ఆల్ప్స్ మౌంటైన్ రేంజ్లో మనం మరి ఇంత ధైర్యంగా చలికాలంలో డిసెంబర్
ఇక్కడ ఒక లేడీ గ్లౌస్ తీసి వచ్చింది కింద నుంచి, చాలా పరిశాన్ అవుతా ఉంది వణుక్కుంటూ, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంది. మనం ఇప్పుడు కిందికి వెళ్ళడానికి మళ్ళీ క్యూలో నిలబడ్డాం. కిందికి వెళ్ళాలి మనం ఇప్పుడు. వీఆర్ ఇన్ ద క్యూ. సో ఆల్రెడీ కేబుల్ కార్ స్టార్ట్ అయింది మన ముందర, కాకపోతే ఫ్రంట్ వ్యూ రావాలని చెప్పేసి ఇక్కడ ఆగినాం. నెక్స్ట్ వచ్చే కేబుల్ కార్లో మనం ఈ విధంగా కిందికి వెళ్తాం. ఫ్రంట్ వ్యూలో మరి ఈ యొక్క ఆల్ప్స్ అందాలని మనం చిత్రీకరిస్తూ ప్రయాణం చేద్దాం. హెవీ విండ్, ఇలా విండ్ ఉన్నప్పుడు చాలా కష్టం, అందుకే అప్పుడప్పుడు స్టాప్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. హెవీ విండ్ ఉన్నప్పుడు చాలా కష్టం ఇక్కడ రావడం. ఆహాహా, కాళ్ళు కింద ఇన్ని డబల్ సాక్స్, ఇంత పెద్ద షూ వేసుకున్నా కూడా కాళ్ళు ఇంకా తిమ్మిరి వస్తూ ఉన్నాయి. చాలా. సో మన కార్ కిందికి పోవడం స్టార్ట్ అయింది. అదే ఇంతకుముందు ఒక కేబుల్ కార్ని మనం వదిలేసినాం, ఎందుకంటే అక్కడ మనకు లాస్ట్లో వ్యూ దొరుకుతుండే. మనం పైకి వచ్చేటప్పుడు కూడా ఫ్రంట్ వ్యూ మనకు అంత పర్ఫెక్ట్గా దొరకలేదు. ఈ ఫ్రంట్ వ్యూ కొరకే ఇంతసేపు వెయిట్ చేసి మనం రెండవ కార్లో కిందికి వెళ్తూ ఉన్నాం. చూడండి హౌ నైస్ ఇట్ ఈస్. సో వీఆర్ సేయింగ్ బాబాయ్ టు దిస్ ఆల్ప్స్ మౌంటైన్స్. ఇక చూడండి, ఆ ముందర ఉన్న పిల్లర్ దగ్గర మనకు ఒక జర్క్ వస్తుంది. ఇక్కడ పైకి ఎక్కి మళ్ళీ కిందికి వెళ్తాం, చాలా డీప్గా కిందికి వెళ్దాం. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. ఇక్కడ మళ్ళీ అక్కడ మనకు ఆ పిల్లర్ దగ్గర కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఒకటి వస్తుంది. చూడండి, మనం ఇప్పుడు డౌన్ వెళ్తూ ఉన్నాం. 2 kilometers పైగా కిందికి దిగాలి మనం. దీస్ ఆర్ ద మౌంటైన్స్ అపియరింగ్ ఫ్రమ్ దిస్ కార్. ఇక్కడ మళ్ళీ మనకు ఒక జర్క్ వస్తుంది. ఇక్కడ ఈ పిల్లర్ దగ్గర మొత్తం మీద పైన 3 pillars ఉన్నాయి, కానీ కింది నుంచి పై వరకు మాత్రం ఒకటే పిల్లర్. స్లో అయింది కొంచెం. కింద వరకు వెళ్ళాలి మనం. చూడండి, ఆ కింద షమోని టౌన్ చూడండి ఎలా కనిపిస్తుందో మనకు పైనుంచి. ఈ లోయలో ఒక చిన్న టౌన్. మళ్ళీ ఇప్పుడు ఒక జర్క్ వస్తుంది మనకు. ఇక్కడ వచ్చి కింది కంప్లీట్ డౌన్ వెళ్ళాలి మనం. డౌన్ ఎలా వెళ్తుంది చూడండి. కార్ కూడా ఎండిపోయి ఉన్నాయి చూడండి ఇప్పుడు, ఎందుకంటే ఇది వింటర్ కదా. మనం సమ్మర్లో వస్తే ఈ పైన్ ట్రీస్ అన్నీ కూడా గ్రీన్గా కనిపిస్తూ ఉంటాయి, కాకపోతే ఇదల్లా ఐస్ ఉండదు. ఓన్లీ పైకి వెళ్తే మాత్రమే ఐస్ కనిపిస్తుంది సమ్మర్లో. చూడండి, అక్కడ ఒక కేబుల్ కార్ వస్తుంది, మీకు కనిపిస్తుందో లేదో. ఒక కేబుల్ కార్ కిందికి వెళ్తుంటే ఇంకో కేబుల్ కార్ పైకి వస్తుంటుంది. ఇక్కడ కార్ వస్తుంది పక్కల. ఎస్, దట్ ఈస్ ద కార్. కింద ఇదే షమోని విలేజ్, షమోని స్మాల్ టౌన్. ఆ లోయ నుంచి ఇక్కడ దాకా ఈ లోయలో మొత్తం ఉంది. ప్రతి హౌస్ కూడా మంచుతో కప్పబడి ఉంది. మళ్ళీ we came down. సో ఇప్పుడే పైనుంచి కిందికి వచ్చినాం. నా కాళ్ళు అయితే తిమ్మిరి వచ్చేసినాయి. మళ్ళీ వర్షిత్ ఫీలింగ్ కూడా ఎలా ఉందో ఒకసారి కనుక్కుందాం. అందుకే రూమ్కి వెళ్ళి కొద్దిసేపు వామ్ అయ్యి మళ్ళీ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎలా ఉంది వర్షిత్? కాళ్ళ ఫీలింగ్ ఎట్లా ఉంది? నాకైతే 2 సాక్స్ వేసుకున్నా, కాళ్ళు అయితే తిమ్మిరి వస్తూ ఉన్నాయి. నువ్వు ఒకటే సాక్స్ వేసుకున్నావు, కానీ నీ షూస్ చాలా బాగున్నాయి. ఆయన షూ ఏమో అమెరికాలో కొన్నాడు, నేను ఇండియాలో డెకత్లాన్లో కొన్నా. ఆ తేడా కనిపిస్తుంది స్పష్టంగా. ఎట్లా ఉంది పైన ఎక్స్పీరియన్స్? ఎట్లా ఉంది? అంటే నిజంగా పై వరకు టికెట్లు బుక్ చేసిండు, కానీ మనం ఒక 2.5 kilometers హైట్ ఎక్కాం. పైకి వెళ్తే 5 kilometers అవుతుంది సముద్ర మట్టానికి. మరి చాలా విండడం వల్ల ఈరోజు అక్కడికి పంపించట్లేదు వాళ్ళు. చూద్దాం, రేపు ఒకవేళ ఏమన్నా అవైలబిలిటీ ఉంటే ఆ పై దాకా కూడా పోయి అది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. సో ఇప్పుడే మనం పైనుంచి కిందికి వచ్చాం కదా, అసలు పైన ఎంత చల్లగా ఉండిపోయిందంటే, మనం ఈ ఫ్లీస్ స్వెటర్స్ మంచిగా వేసుకోవడం వల్ల మనకు పైన ఏమి ప్రాబ్లం కాలే, కానీ కింద మరి అంత పెద్ద షూ, నేను డెకత్లాన్లో -20 వరకు పనిచేస్తాయన్నారు. డబల్ సాక్స్ వేసుకున్నా అయినా కూడా చాలా కూల్ అయిపోయినాయి. నా కాలు తిమ్మిరెక్కేసిపోయినాయి. వచ్చిగో హీటర్ మీద నేను కాలు పెట్టేసి వార్మప్ చేసుకుంటున్నా. ఇప్పటికి దాదాపు 15 నిమిషాలు నేను హీటర్ నుంచి కాలే తీస్తలేను. ఇంకొక 15 నిమిషాలు అయితే కానీ నా కాలు మళ్ళీ సెట్ రైట్ అయ్యేటట్లేవు.
సో చూశారు కదా ఆల్ప్స్ పర్వతాల అందాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అయితే ఈ వీడియోను నేను ఇక్కడితో ఎండ్ చేస్తూ ఉన్నా. మరి నేను పైనుంచి వచ్చిన తర్వాత కాళ్ళు చాలా తిమ్మిరెక్కినాయి. 2 సాక్స్ వేసుకున్నప్పుడు మొత్తం బాడీ అంతా కూడా మంచి కవర్ చేసినాం కాబట్టి పైన ప్రాబ్లం కాలేదు, కానీ కాళ్ళు ఒకటి మాత్రం ఎందుకు ఆ షూ ప్రొటెక్ట్ చేయలేకపోయినాయి, చాలా తిమ్మిరి వచ్చినాయి. ఒక హాఫ్ అన్ అవర్ హీటర్ మీద కాళ్ళు పెట్టుకొని నేను వేడి చేస్తే తప్ప నా కాళ్ళు సెట్ కాలేదు. ఏదేమైనా ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. మరి చాలా అద్భుతమైనటువంటి పర్వతాలను మీకు చూపించిన కాబట్టి ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా నెక్స్ట్ వీడియో ఇంకా సాహసంగా ఉండకపోతుంది. ఒక స్కీయింగ్ రిసార్ట్కి వెళ్తా ఉన్నాం, ఇంకొక వైపు ఉంటుంది ఇది, కాబట్టి ఆ వీడియో ఇంకా అద్భుతంగా ఉంటుంది. వీడియోలన్నీ మీరు చూసి ఆదరించండి. ఇంతటితో ఈ వీడియోను ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ. క్రేజీ పీపుల్. ఓ అక్కడ ఒక వ్యక్తి చాలా స్పీడ్గా వస్తున్నాడు. ఓహోహోహో కింద పడతా. అరే వా అమేజింగ్ అమేజింగ్. ఆయన చూడండి ఎంత స్పీడ్గా వస్తుంది. వర్షిత్ లెగ్తో స్కీయింగ్ చేస్తూ ఉన్నాడు. క్రిందటి వీడియోలో వెళ్ళింది అటు, ఈ తర్వాత ఈరోజు ఇక్కడ వచ్చాం. ఐఎస్టీపీకి అక్కడ వెళ్ళాం. ఇది 3rd వ్యూ పాయింట్. అక్కడ 4th కూడా ఉంది, దాన్ని కూడా వెళ్ళి చూద్దాం. సో మంచుకొండల్లో గ్లౌస్ తీసేసి చలి పెడుతుంది కాబట్టి కొద్దిసేపు మనం ఇట్లా జాగింగ్ చేస్తే వెచ్చదనం వస్తుందని చెప్పి జాగింగ్ చేస్తున్నా. చాలా